న్యూస్ 81కు స్వాగతం. ధన్వంతరి దేవాలయంలో హోల్సేల్ మెడికల్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ. జైత్యాల జిల్లా కేంద్రంలోని చింతకుంట సమీపంలోని శ్రీ సూర్యనారాయణ ధనలక్ష్మి సహిత ధన్వంతరి దేవాలయంలో హోల్సేల్ మెడికల్ అసోసియేషన్ వారు రూపొందించిన 2025 క్యాలెండర్ను జిల్లా ఔషధ నియంత్రణ అధికారి ఉపేందర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు చిలకముక్కు నాగరాజు, హోల్సేల్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు గాలిపల్లి నర్సయ్య, వడ్లకొండ రవీందర్, పాల్తెపు శంకర్, ఆలయ ఫౌండర్ డాక్టర్ రాజన్న, ఆలయ అధ్యక్షులు పాల్తెపు శంకర్, కార్యదర్శి వి శంకర్, ధనుంజయ్, తౌట్ రామచంద్రం, వెంకటరాజం, గుండ సుధాకర్, సుబ్బారావు, రాధాకిషన్, నీలికిషన్ తదితరులు పాల్గొన్నారు. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ధన్వంతరి టెంపుల్లో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం. ఈ 2025 సంవత్సరంలో సభ్యులందరూ, ఎస్పెషల్లీ మా కెమిస్ట్రీ సభ్యులందరూ వారి బిజినెస్ మంచిగా అభివృద్ధి చేసుకొని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని జైత్యాల హోల్సేల్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి నర్సయ్య గారు, జిల్లా కోశాధికారి రవీందర్ గారు మరియు ముఖ్య అతిథి ప్రిన్సిపల్ గారు, కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా నా యొక్క ధన్వంతరి జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇక్కడ వచ్చిన అందరి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై ధన్వంతరి. నారాయణ జైత్యాల హోల్సేల్ మెడికల్ అసోసియేషన్ కార్యవర్గము సభ్యులందరూ ఈరోజు 2025 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇట్టి ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవనీయులైన డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు ధన్వంతరి దేవాలయంలో ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా మా కార్యవర్గ సభ్యుల అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ధన్వంతరి అంటే గాడ్ ఆఫ్ ఫాదర్, గాడ్ ఆఫ్ ఫార్మసీ, గాడ్ ఆఫ్ సర్వీస్. ఎందుకంటే ధన్వంతరి దేవాలయం అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఈ మధ్య కాలంలో ధన్వంతరి అంటే ఏంటిది అనేది ఈ మధ్య తెలుసుకోవడం జరిగింది. మేము హైదరాబాదు చందాల కోసం ధన్వంతరి దేవాలయ నిర్మాణ సమయంలో ఫౌండర్ రాజన్న గారు, అధ్యక్షులు శంకర్ గారు, నేను కలిసి వెళ్ళినప్పుడు ప్రతి C&F కంపెనీదారుల వద్ద ఒక ధన్వంతరి దేవాలయం ఫోటో పెట్టి వాళ్ళు పూజించడం జరుగుతుంది. కొందరికైతే ధన్వంతరి అంటే ఏంటిది అని అడిగేవారు చాలామంది ఉన్నారు. కానీ అక్కడి హైదరాబాద్ వాళ్ళు మాత్రం ధన్వంతరి దేవాలయాన్ని పూజించండి, మొక్కండి, అసలు వారు కార్యక్రమం చేయడం లేదు. అంత చక్కని దేవాలయాన్ని మన జైత్యాల పట్టణంలో ఈ ఇటీవల కాలంలో ఈ మధ్య ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలోనే మొదటి దేవాలయం మన ధన్వంతరి దేవాలయం. 108 స్తంభాలతో అత్యద్భుతంగా నిర్మితమైన మన దేవాలయానికి ఈరోజు మన డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మన ఆలయానికి కొన్ని సౌకర్యాలు కరువయ్యాయి. ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల చాలామంది రావడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే వర్షాకాలం అయితే అసలు రావడానికి ఎవరైనా భయపడుతున్నారు. అట్టి రోడ్డు సౌకర్యం విషయంలో అధికారులకు కూడా చెప్పడం జరిగింది. డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, మన మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు, వీరు కూడా మేము చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మన గాడ్ ఆఫ్ ఫాదర్, గాడ్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్, గాడ్ ఆఫ్ మెడిసిన్ ఈ దేవాలయానికి మీ అందరి సహకారం కూడా మాకు అవసరం ఉంటుంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ గారు, అలాగే మన కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇటు మహత్తర కార్యక్రమంలో పాల్గొని అత్యధికంగా వారు కూడా సహకరించినట్టుంటే మన దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్న వారం అవుతాం. కాబట్టి మీరందరూ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ. నారాయణ జైత్యాల హోల్సేల్ మెడికల్ అసోసియేషన్
కార్యవర్గము సభ్యులందరూ ఈరోజు 2025 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇట్టి ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవనీయులైన డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు ధన్వంతరి దేవాలయంలో ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా మా కార్యవర్గ సభ్యుల అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ధన్వంతరి అంటే గాడ్ ఆఫ్ ఫాదర్, గాడ్ ఆఫ్ ఫార్మసీ, గాడ్ ఆఫ్ సర్వీస్. ఎందుకంటే ధన్వంతరి దేవాలయం అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఈ మధ్య కాలంలో ధన్వంతరి అంటే ఏంటిది అనేది ఈ మధ్య తెలుసుకోవడం జరిగింది. మేము హైదరాబాదు చందాల కోసం ధన్వంతరి దేవాలయ నిర్మాణ సమయంలో ఫౌండర్ రాజన్న గారు, అధ్యక్షుడు శంకర్ గారు, నేను కలిసి వెళ్ళినప్పుడు ప్రతి C&F కంపెనీదారుల వద్ద ఒక ధన్వంతరి దేవాలయం ఫోటో పెట్టి వాళ్ళు పూజించడం జరుగుతుంది. కొందరికైతే ధన్వంతరి అంటే ఏంటిది అని అడిగేవారు చాలామంది ఉన్నారు. కానీ అక్కడి హైదరాబాద్ వాళ్ళు మాత్రం ధన్వంతరి దేవాలయాన్ని పూజించండి, మొక్కండి, అసలు వారు కార్యక్రమం చేయడం లేదు. అంత చక్కని దేవాలయాన్ని మన జగిత్యాల పట్టణంలో ఇటీవల కాలంలో ఈ మధ్య ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలోనే మొదటి దేవాలయం మన ధన్వంతరి దేవాలయం. 108 స్తంభాలతో అత్యద్భుతంగా నిర్మితమైన మన దేవాలయానికి ఈరోజు మన డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మన ఆలయానికి కొన్ని సౌకర్యాలు కరువయ్యాయి. ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల చాలామంది రావడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే వర్షాకాలం అయితే అసలు రావడానికి ఎవరైనా భయపడుతున్నారు. అట్టి రోడ్డు సౌకర్యం విషయంలో అధికారులకు కూడా చెప్పడం జరిగింది. డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, మన మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్ గారు, వీరికి కూడా మేము చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మన గాడ్ ఆఫ్ ఫాదర్, గాడ్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్, గాడ్ ఆఫ్ మెడిసిన్ ఈ దేవాలయానికి మీ అందరి సహకారం కూడా మాకు అవసరం ఉంటుంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ గారు, అలాగే మన కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇటు మహత్తర కార్యక్రమంలో పాల్గొని అత్యధికంగా వారు కూడా సహకరించినట్టుంటే మన దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్న వారం అవుతాం.